యూఎస్లో పడింది, యూకేలో ఫస్ట్ టైం ప్రీమియర్ అన్నిటికంటే ముందు పడింది. సో అక్కడ నుంచి మేము టాప్ ఫాలో అవుతూ వచ్చాం. సో లైక్ డైరెక్టర్ అండ్ రైటర్ సైడ్ మాకు యునానిమస్ రిపోర్ట్స్ వస్తుంది ఈవినింగ్ నుంచి. సో పొద్దున నేను పర్సనల్గా థియేటర్కి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో చూసాను అండ్ వెరీ థియేటర్స్ కూడా వెళ్ళాను. సో అది పీపుల్ ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఫస్ట్ టైం అంటే రవితేజ గారు ఆయన కంఫర్ట్ జోన్ అంటే మామూలుగా ఎప్పుడు ఎనర్జెటిక్గా సరదాగా అంటే వెరీ కొలోకియల్గా సరదాగా ఎక్కువ ఎనర్జెటిక్ ఉంటారు మామూలుగా ఆయన చేసే క్యారెక్టర్స్లో. దట్ ఈస్ వాట్ వీ విక్రమార్కుడులో రాథోడ్ క్యారెక్టర్ ఎలాగైతే ఎంజాయ్ చేశారో ఆ ఇంటెన్సిటీ, సో సేమ్ అంటే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ వైబ్ వచ్చింది, చాలా బాగుందని చెప్తున్నారు. సో ఈ స్టెప్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్ అండ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు దీంట్లో. సో అది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వే ఫస్ట్ హాఫ్లో అంటే కొంచెం సినిమా రిలీజ్ అయింది కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ హాఫ్లో ఎలాగైతే ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు కథ ఏంటి అని ఒక కపుల్ ఆఫ్ క్యారెక్టర్స్ కొంత చెప్పడం, ఆ స్క్రీన్ ప్లే అలాగ ఓపెన్ అవ్వడం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ అంటే ఇప్పుడు బిట్టిగా చెప్తే నేను కూడా ఫస్ట్ హాఫ్ అయిపోగానే పెడతారు కదా, ఫస్ట్ హాఫ్ వచ్చింది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది అలాగే కాకుండా. సో అండ్ సెకండ్ హాఫ్లో అంటే ఇదేంటి ఎక్కువ అంటే మా మదర్ కూడా దాని గురించి మాట్లాడుతున్నప్పుడు బాగా యాక్షన్ సినిమా లాగా ఉంది అన్నారు. సరే నువ్వు రా వచ్చి చూడు అన్నారు. సో షీ వాజ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఎలాగైతే సెకండ్ హాఫ్లో అసలు కథ ఏంటి, మెయిన్ అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటూ ప్లస్ ఓహో ఇదన్నమాట యాక్షన్ బ్లాక్లు లేదా ఈ కథ అని మెయిన్ క్యారెక్టర్స్ మెయిన్ స్టోరీ ఓపెన్ అయిన తర్వాత ఎలాగైతే ఎమోషనల్ ట్విస్ట్ తీసుకుంటుందో సినిమా, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము రిలీజ్ ముందు కూడా చెప్పాము. అంటే మామూలుగా యాక్షన్ కమర్షియల్ ఫిల్మ్స్లో